హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చందు ఎక్స్ప్లోర్స్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ ఒమాన్. అవునండి, రీసెంట్గా ఇండియా నుంచి ఒమాన్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ జేడబ్ల్యూ మ్యారిట్ హోటల్లో జాబ్ చేస్తున్నాను. ఇదన్నమాట హోటల్ అయితే వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇలా మనం రైట్కి ముందుకు నడుచుకుంటూ వెళ్తే గెస్ట్ మెయిన్ ఎంట్రీ అయితే వస్తుంది మనకు. అదే ఇలా ముందుకు వెళ్తే స్టాఫ్ ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. మీరు అక్కడ చూడొచ్చు, కార్లు అవన్నీ ఉన్నాయి కదా, అక్కడే మెయిన్ స్టాఫ్ ఎంట్రీ అన్నమాట ఈ హోటల్కి అయితే వచ్చేసి. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే వచ్చాను ఈ హోటల్కి అయితే. షిఫ్ట్ అయితే 5:30 స్టార్ట్ అయింది. సో ప్రెసెంట్ ఇక్కడ ఒమాన్లో 2:30 అయితే టైం అయితే అవుతుంది. జస్ట్ ఇప్పుడే నా షిఫ్ట్ అయితే ఫినిష్ అయిపోయింది ఇక్కడ. నేను ఇక్కడ నుంచి నా అకామిడేషన్కి వెళ్ళడానికి ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. నేను వచ్చిన కంపెనీ అయితే హోటల్ నుంచి అకామిడేషన్కి, అకామిడేషన్ నుంచి హోటల్కి ట్రాన్స్పోర్టేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో యాక్చువల్గా నేనైతే ఆ కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. కార్ డ్రైవర్ కాల్ చేస్తే అతను 25 మినిట్స్ తర్వాత వస్తా అని చెప్పాడు. అంతసేపు హోటల్లో ఉండి ఏం చేస్తామని చెప్పి ఇలా బయటికి అయితే వచ్చాను ధైర్యం చేసి. ఇక్కడ రోడ్డు పక్కన చెట్టు కింద అయితే కూర్చోన్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు నా సరౌండింగ్స్లో అయితే ఎలా ఉందో. ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఎందుకంటే నేనున్న చుట్టుపక్కల సరౌండింగ్స్లో మనుషులు అయితే ఎవ్వరూ లేరు. నా చుట్టుపక్కల జనాలు ఎవరు లేకపోయినా ఇక్కడ వీడియో రికార్డ్ చేయాలంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఈ ఒమాన్ కంట్రీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట. మనం ఏది తెలుసుకోకుండా ఎక్కడంటే అక్కడ పబ్లిక్లో రికార్డ్ చేయడం కుదరదు. సో ఒకవేళ అలా చేసినట్లయితే దానికి చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫైనల్గా కార్ అయితే వచ్చింది. సో నేనైతే స్టార్ట్ అయ్యాను. హోటల్ నుంచి నా అకామిడేషన్కి కార్లో కాబట్టి జస్ట్ 10 to 15 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది. పెద్దగా టైం అయితే పట్టదు. సో తప్పకుండా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా నేను ఇండియా నుంచి ఒమాన్కి ఎలా వచ్చాను, ఏ కన్సల్టెన్సీ ద్వారా వచ్చాను, అసలు ఈ హోటల్లో జాబ్ ఎలా తెచ్చుకున్నాను, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మీకు తప్పకుండా ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.